ఈ ఫుడ్ డెలివరీలో మనం పని చేస్తూ ఉంటే రెస్టారెంట్ వాళ్ళందరూ కూడా మనల్ని గొర్రెలు చేస్తూ ఉంటారు. అందరూ రెస్టారెంట్లు వాళ్ళు కాదు, కొంతమంది పర్టికులర్ రెస్టారెంట్స్ వాళ్ళైతే రైడర్స్ని గొర్రెలు చేస్తూ ఉంటారు. ఎలా అంటే అపార్ట్మెంట్ नाम इधर नहीं दिख रहा है ना जी, बीएन रेसिडेंसी बोल के इधर में रेसिडेंसी निर्मला निलयम है ना, इधर है मैं उसके राइट साइड में येलो कलर बिल्डिंग है ना. మొత్తానికి కస్టమర్కి కాల్ చేస్తే తనైతే చెప్పాడు పక్క బిల్డింగ్ అని చెప్పి. ఇంత పెద్ద బిల్డింగ్కి లిఫ్ట్ కూడా లేదు భయ్య. 3 ఫ్లోర్లు నడుచుకుంటూ ఇక్కడికైతే వచ్చాను. ఫైనల్లీ కస్టమర్ సార్ అయితే ఒక్క మెట్టు కిందే దిగారు. మైకన్నా ఓకే సారీ, ఓటీపీ ప్లేస్లో స్కానర్ అవుతున్నారు. ఓకే స్కానర్ అన్నారు, నేను ఫోన్పే స్కానర్ అయితే చూపించాను. నాకేం తెలుసు నేనే స్కాన్ చేయాలని చెప్పి. బ్యాక్ ట్యాక్సీ చేసి అలవాటు అయిపోయింది భయ్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు చాలామందికి ఫుడ్ డెలివరీ అనగానే జొమాటో, స్విగ్గీ గుర్తుకొస్తాయి. జొమాటోలో 1 డే వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, పార్ట్ టైం చేస్తే ఎంత మనీ వస్తాయి, ఏ టైంలో స్టార్ట్ అయితే మంచిగా ఆర్డర్స్ వస్తాయి, ఏ టైంలో లాగిన్లో ఉంటే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి, ఇవన్నీ క్లియర్గా మీకైతే చెప్తాను. జొమాటోలో వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఈ రోజంతా నేను వర్క్ చేసేది ఈ యమహా ఎంటీ వెహికల్తోనే. మీలో చాలామంది అడుగుతుంటారు, అన్న నా దగ్గర యమహా ఎంటీ వెహికల్ ఉందన్న, పల్సర్ 150 ఉంది, పల్సర్ 180 ఉంది, అయితే నా బైక్తో ఫుడ్ డెలివరీ చేసుకోవాలనుకుంటున్నాను లేదా గ్రాసరీ డెలివరీ చేసుకోవాలనుకుంటున్నాను, నాకేమైనా మిగులుతాయా లేదా తెలియదన్నా, నువ్వు క్లారిటీగా చెప్పు అంటున్నారు. అందుకోసమే నేను తెలిసిన వాళ్ళ దగ్గర ఈ యమహా ఎంటీ వెహికల్ అయితే తీసుకున్నా. ఈ యమహా ఎంటీతో ఈ రోజంతా ఫుడ్ డెలివరీలో వర్క్ చేస్తాను. ఎంత పెట్రోల్ పోయింది, నాకు ఎంత మిగిలాయి అనేది క్లియర్గా మీకు చెప్తాను. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జొమాటో లాగిన్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:30 అవుతుంది. సక్సెస్ఫుల్గా నేనైతే జొమాటోలో గిగ్స్ అయితే బుక్ చేసిన. 11 నుంచి 3 o'clock వరకు గిగ్స్ అయితే బుక్ చేసిన. ఓకేనా, ఇప్పుడు 10:30 అవుతుంది. 11 నుంచి మన వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఆర్డర్స్ రావు, మనకంటూ ఒక జోన్ అయితే ఉంటుంది. ఆ జోన్ లోపలికి వెళ్ళి లాగిన్ చేస్తేనే ఆర్డర్లు అయితే వస్తాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా జోన్కి అయితే వెళ్ళిపోదాం. అలాగే వెళ్తూ మధ్యలో పెట్రోల్ కూడా ఫిల్ చేసుకుందాం. పెట్రోల్ పాయింట్ అనేది బ్లింక్ అవుతూ ఉంది, పెట్రోల్ అయితే ఫిల్ చేసుకుందాం. అంతకంటే ముందు ఈరోజు మనం ఫుడ్ డెలివరీలో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాం అనేది తెలియాలి కాబట్టి ట్రిప్ మీటర్ అనేది రీసెట్ చేస్తాను. ట్రిప్ 1 అనేది రీసెట్ చేశాను చూడండి, 00. ఇప్పటి నుండి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాము అనేది లాస్ట్లో మీకు అయితే చెప్తాను. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా జోన్కి అయితే వెళ్దాం. వెళ్తూ పెట్రోల్ కూడా ఫిల్ చేసుకుందాము. మీలో చాలామంది ఇంటి దగ్గరే లాగిన్ చేసి ఆర్డర్ రావట్లేదు ఏంటి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ లాగిన్ చేస్తే మీకు ఆర్డర్ అనేవి రావు. మీకు ఆర్డర్స్ రావాలంటే మీరు ఏ జోన్లో జాయిన్ అయ్యారో ఆ జోన్కి అయితే వెళ్ళాలి. ఆ జోన్లోకి వెళ్ళి లాగిన్ చేస్తేనే ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్న టైం వచ్చేసరికి అరౌండ్ 10:30, 11 ఈ టైంకి అయితే స్టార్ట్ అవుతున్నాను. కానీ 11కి స్టార్ట్ అయితే మనకి ఇన్సెంటివ్ ఏమీ రాదు. 12 నుంచి వీళ్ళైతే ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 12 నుంచి ఈవినింగ్ 6 వరకు మనం 10 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే కొంత ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు. అలా ఒక్కొక్క జోన్లో ఒక్కొక్కలా ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు. మీ జోన్లో మీకు ఏ ఇన్సెంటివ్స్ వస్తున్నాయనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడే పెట్రోల్ అయితే ఫిల్ చేసేసిన. చూడండి 3 points పెట్రోల్ అయితే వచ్చేసింది. డైరెక్ట్గా జోన్లోకి అయితే వచ్చేసాను. ఈ లెఫ్ట్ సైడ్లో వెహికల్ ఆపి ఒకసారి చెక్ చేసుకుందాం లాగిన్ చేయడానికి అవుతుందా లేదా అనేది. మనం 11 గంటలు లాగిన్ చేయాలి, కానీ 10 గంటల 50 నిమిషాలకే లాగిన్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయింది. సర్చ్ ఫర్ ఆర్డర్స్ అని చూపిస్తుంది. ప్రజెంట్ నేనైతే ఆర్టీసీ ఎక్స్రోడ్ దగ్గర ఉన్నా. నియర్ బై బావర్చి రెస్టారెంట్ అయితే ఉంది, మేఫిల్ రెస్టారెంట్ కూడా ఉంది. ఏ రెస్టారెంట్ ముందు ఆర్డర్ వస్తుందో చూద్దాం. అసలు ఫస్ట్ ఆర్డర్ రావడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. క్లియర్గా వెయిట్ చేద్దాం. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఆర్డర్ రావడానికి నాకు 10 minutes అయితే టైం పట్టింది. 41 rupees ఆర్డర్. పికప్ లొకేషన్ 1.8 kilometers, డ్రాప్ లొకేషన్ 3.74 kilometers చూపిస్తుంది. రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి రాంబోస్. రైడ్ యాక్సెప్ట్ చేద్దాం. ఇలా రైట్కి స్వైప్ చేస్తే రైడ్ యాక్సెప్ట్ అయిపోతుంది. వన్స్ రైడ్ యాక్సెప్ట్ అయిన తర్వాత మ్యాప్ దీనిపైన ట్యాప్ చేస్తే నావిగేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి 1.8 kilometers చూపిస్తుంది. వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకుందాం.
మన హైదరాబాద్లో ఎక్కడంటే అక్కడ పోలీసు వాళ్ళు బాగా చెక్ చేస్తున్నారు. డ్రైవర్స్కి లైసెన్స్ ఉందా లేదా, బైక్ పైన ఎన్ని చలాన్స్ ఉన్నాయి, బైక్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది క్లియర్గా వీళ్ళైతే చెక్ చేస్తూ ఉన్నారు. మీలో చాలామంది ఫుడ్ డెలివరీ వర్క్ చేసేటోళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండట్లేదు. అందుకోసం నేను చెప్తున్నాను, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇక్కడికి వచ్చి వర్క్ చేయొద్దు. ఒకవేళ వర్క్ చేశారంటే మీకు వచ్చిన డబ్బులంతా కూడా చలాన్స్కే సరిపోతాయి. ఇవాళ వీడియోలో ఫుడ్ డెలివరీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా మీకు అయితే చెప్తాను. నావిగేషన్ ఫాలో అవుతూ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఏం లేదన్నా, 45 వస్తుంది. మీది ఇక బండి లేదు కదా, కొత్త బండి కొనకన్నా కానీ ఉన్న బండితో చేసుకోవడం బెటర్ కదా. అవును, 45 వస్తుంది లోకల్లో. అవును అన్న, అవును ఆర్డర్ తీసుకుంటా. అవును అన్నా, ఉంది తెలీదు. నావిగేషన్ ఫాలో అవుతూ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఇలా రైట్కి స్వైప్ చేయండి. ఇక్కడ మనకి ఆర్డర్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఈ ఆర్డర్ డీటెయిల్స్ రెస్టారెంట్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఫుడ్ అయితే ఇస్తారు. అట్ ది సేమ్ టైం ఫుడ్ రెడీగా ఉందా లేదనేది మనకి ఇక్కడ యాప్లోనే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక స్కామ్ అయితే జరుగుతుంటుంది, దాని గురించి మీకు తర్వాత చెప్తాను. నాకైతే ఫుడ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం ఇలా స్కాన్ చేస్తే ఆర్డర్ సక్సెస్ఫుల్గా పికప్ అని చెప్పి మనకు చూపిస్తుంది. తర్వాత మనం ట్రిప్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ప్యాకేజ్లో ఐటమ్స్ ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి. ఆర్డర్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి, ఈ ఆర్డర్ మనదనా కాదనేది. తర్వాత ట్రిప్ అనేది ఈ విధంగా స్టార్ట్ చేయండి. ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత కస్టమర్ పెట్టిన డెలివరీ పాయింట్ అయితే మనకి కనిపిస్తుంది. అపార్ట్మెంట్ నేము, అలాగే అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ నెంబర్ అవన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం నావిగేషన్ కూడా చూసుకోవచ్చు. ఫైనల్లీ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నా. ఈ ఫుడ్ని కస్టమర్కి అయితే డెలివరీ చేయాలి. డ్రాప్ లొకేషన్ 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా వెళ్ళిపోదాం. ఈ ఫుడ్ డెలివరీలో మనం పని చేస్తూ ఉంటే రెస్టారెంట్ వాళ్ళందరూ కూడా మనల్ని గొర్రెలు చేస్తూ ఉంటారు. అందరూ రెస్టారెంట్లు వాళ్ళు కాదు, కొంతమంది పర్టికులర్ రెస్టారెంట్స్ వాళ్ళైతే రైడర్స్ని గొర్రెలు చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఫుడ్ వాళ్ళ దగ్గర రెడీగా ఉండదు, కానీ ఫుడ్ రెడీ అని చెప్పి మార్క్ ఇస్తూ ఉంటారు. మన యాప్లో పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఐ హ్యావ్ టు రీచ్ రెస్టారెంట్ అని ఇలా స్వైప్ చేసిన వెంటనే ఫుడ్ రెడీ అని చూపిస్తుంది. రెస్టారెంట్ వాళ్ళకి ఫుడ్ అడిగితే ఫుడ్ ఇంకా రెడీ కాలేదు, 10 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్తారు. 10 నిమిషాలు కాస్త 20 నిమిషాలు అవుతుంది. బట్ అప్పటికీ ఫుడ్ అయితే ఎవరు అక్కడ వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేపిస్తే అంతసేపు మనం అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్ని రెస్టారెంట్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్స్ మనకి ఇచ్చేస్తూ ఉంటారు. కన్ఫ్యూజ్ అయ్యి మనం ఆ ఫుడ్ని డెలివరీ చేసి కస్టమర్ దగ్గర బకరా అవుతూ ఉంటాం. కొన్నిసార్లు ఫుడ్స్ మాత్రమే ఇస్తూ ఉంటారు. ఆ ఫుడ్ ప్యాకెట్ మీద టోకెన్ నెంబర్ కానీ, ఆర్డర్ ఐడి కానీ, ఆర్డర్ స్లిప్ కానీ ఏమీ ఇవ్వరు. బ్యాచ్ ఆర్డర్స్ వచ్చేటప్పుడు, ఐటమ్ డెలివరీ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను. లోపలికి కెమెరా పర్మిషన్ అయితే ఉండదు, గోపుర వ్యూ చూపిస్తాను. లోపలికి వెళ్ళిపోయాను. మేడం ఫుడ్ ఆర్డర్ పెట్టారా జొమాటోలో? తీసుకోండి అన్న. థ్యాంక్ యూ అన్న. సక్సెస్ఫుల్గా ఐటమ్ అయితే డెలివరీ చేసాము. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఎండ్ చేసేటప్పుడు వామో ఫోటో అయితే అడుగుతుంది, టేక్ ఏ పిక్చర్. కస్టమర్కి ఫుడ్ డెలివరీ చేసాం కదా, మళ్ళీ అడుగుదాం. యాక్చువల్లీ 2 సంవత్సరాలు అవుతుంది ఈ ఫుడ్ డెలివరీకి వచ్చి. 2 సంవత్సరాల తర్వాత ఇదే మళ్ళీ మొదటి రోజు. ఈరోజు మళ్ళీ ఏ అప్డేట్స్ వచ్చాయో ఏంటో క్లియర్గా తెలుసుకుని రేపు ఇంకో వీడియో చేస్తాను ఈ జొమాటో గురించి. ట్రిప్ అనేది ఎండ్ చేసిన కస్టమర్ బిహేవియర్ బట్టి మనం అయితే రేటింగ్ ఇచ్చేద్దాం. ఈ ట్రిప్లో నాకు 43 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆ ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే నాకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏంటి ఆ నోటిఫికేషన్ చూసేసరికి మీరు అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నారు, జోన్లోకి వెళ్తేనే ఆర్డర్ వస్తుంది అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేసి నాకైతే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు కంప్లీట్ చేసిన ఆర్డర్లో మనకి 43 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ ఆర్డర్ ఫినిష్ చేసిన వెంటనే సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. కానీ పికప్ లొకేషన్కి 3 కిలోమీటర్ వెళ్ళాలి, డ్రాప్ లొకేషన్కి 3 కిలోమీటర్ వెళ్ళాలి. 6 కిలోమీటర్ వెళ్తే 37 రూపాయలు అంట. సార్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. చూసారు కదా, 3 కిలోమీటర్ ఆర్డర్ అయితే వచ్చింది. పికప్ 3 కిలోమీటర్, డ్రాప్ 3 కిలోమీటర్. 6 కిలోమీటర్కి 30 రూపాయలు చూపిస్తున్నారు. జొమాటోలో ఆర్డర్ స్కిప్ చేద్దాము అనే ఆప్షన్ లేదు. ఒకవేళ ఆర్డర్ రిజెక్ట్ చేసామంటే మనకి ఆ రోజులో ఇన్సెంటివ్ అమౌంట్ అయితే రాదు. ఇన్సెంటివ్ అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా మనం కంటిన్యూగా ఆర్డర్లు అయితే యాక్సెప్ట్ చేయాలి. సో నేనైతే ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్కి 3.2 కిలోమీటర్ చూపిస్తుంది. మళ్ళీ జోన్కి వెళ్ళాలి, అందుకోసమే జోన్లో ఉండే ఆర్డర్ మనకు వచ్చింది.
ఇంతకుముందు మనం ఒక ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం కదా, ఆ ఆర్డర్లో మనకి 43 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ డబ్బులు మనకి మన బ్యాంక్ అకౌంట్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు కదా, దానికి ఒక క్లారిటీ ఇస్తాను. ఈ జొమాటోలో వర్క్ చేస్తే మనకి డైలీ పేమెంట్స్ అయితే రావు, వీక్లీ పేమెంట్స్ అయితే వస్తాయి. ఈ వారం మొత్తం మనం కష్టపడే డబ్బులు వారంలో ఒక రోజు అయితే మనకి పంపిస్తారు. ఈ జొమాటోలో ఒక రోజంతా కష్టపడితే ఎంత మనీ వస్తాయి అని నన్ను అడగవచ్చు. మీరు ఏ సిటీలో పనిచేస్తున్నారు, ఆ సిటీలో రేట్ కార్డ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీ ఎర్నింగ్స్ అనేవి పెరగచ్చు. హైదరాబాద్ సిటీలో ఒక రోజుకి 8 గంటలు లాగిన్లో ఉంటే 1000 నుంచి 1200 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ రెస్టారెంట్కి అయితే వచ్చాను. థర్డ్ వేవ్ కాఫీ, ఇదే రెస్టారెంట్. లోపలికి వెళ్ళి ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. రెస్టారెంట్ రాగానే మనం చేయాల్సింది ఏంటంటే రీచ్డ్ పికప్ లొకేషన్. దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే రెస్టారెంట్ వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అయితే వెళ్తుంది, రైడర్ వచ్చేసారని చెప్పి. ఆర్డర్ రెడీ అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. లోపలికి వెళ్దాం. కెమెరా పర్మిషన్ లేదు కాబట్టి గోప్రో వ్యూ చూపిస్తా. ఏంటి రెస్టారెంట్లో ఎవరు లేరు, ఖాళీగా ఉంది రెస్టారెంట్. లోపలికి అయితే వెళ్దాం. రిసెప్షన్ ఇక్కడే ఉంది. ఇక్కడ మనకి ఆర్డర్ డీటెయిల్స్ అనేవి మన యాప్లోనే చూపిస్తూ ఉంటాయి. ఆ ఆర్డర్ డీటెయిల్స్ వీళ్ళకి చూపిస్తే వీళ్ళు మనకి ఫుడ్ అయితే ఇచ్చేస్తారు. ఫైనల్ అయితే ఫుడ్ రెడీగా ఉండి ఫుడ్ అయితే ఇచ్చేసారు. ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఫోటో అయితే అడగలేదు ఈ రెస్టారెంట్కి, డైరెక్ట్గా ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉండే ఫుడ్ ప్యాకెట్ తీసుకుని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. ఆర్డర్ పిక్ చేసుకునేటప్పుడు అది మీ ఆర్డరా కాదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ రెస్టారెంట్ వాళ్ళకి అడిగితే వాళ్ళు కూడా క్లియర్గా గైడ్ చేస్తారు. ఆర్డర్ ఐడి 8915 3055. ఇక్కడ ఆర్డర్ ఐడి ఎక్కడుంది? 3035. డన్, థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ ఐటమ్ని డెలివరీ అయితే చేయాలి. నావిగేషన్ చూద్దాం ఎంత దూరం ఉందనేది. 3.8 కిలోమీటర్ చూపిస్తుంది. వెళ్దాం. 3.8 కిలోమీటర్ వెళ్ళి ఈ ఐటమ్ డెలివరీ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి చూపిస్తాను. ఈ రెస్టారెంట్లో వెళ్ళగానే ఫుడ్ మెటీరియల్స్ అయితే రెడీగా ఉంది. ఫుడ్ మెటీరియల్స్ అయితే మనకి ఇచ్చేసారు. ప్రతి రెస్టారెంట్ వాళ్ళు ఇలానే వెళ్ళగానే ఫుడ్ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది కదా. సో డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ పాయింట్కి వెళ్ళి మిమ్మల్ని అయితే కలుస్తాను. మొత్తం చూపిస్తే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. అమ్మయ్య, నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేస్తాను. డెలివరీ లొకేషన్కి రాగానే రీచ్ డ్రాప్ అని ఇలా రైట్కి స్వైప్ చేస్తే కస్టమర్కి ఒక నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. మనం వెళ్ళాల్సిన అపార్ట్మెంట్ సూర్యోదయ అపార్ట్మెంట్ 404కి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఐటమ్స్ అయితే డెలివరీ చేద్దాం. క్యాష్ పేమెంట్ అయితే క్యాష్ కలెక్ట్ చేసుకుందాం. ఆన్లైన్ పేమెంట్ అయితే ఐటమ్ డెలివరీ చేసి వచ్చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ పెయిడ్ ఆన్లైన్ అని చెప్పి ముందే చూపిస్తుంది, అంటే కస్టమర్కి ఐటమ్ ఇచ్చి మనం వచ్చేయచ్చు. మేడం జొమాటో ఫుడ్ ఆర్డర్ ఏమైనా ఆర్డర్ పెట్టారా? లేదు, ఫుడ్ ఆర్డర్ పెట్టలేదు. నంబర్ ఏమో నవదీప్ అని ఉంది మేడం. నవదీప్ ఇక్కడ కాదు. किसका है नवदीप? नाम है कतिश ऋषि का नहीं मालूम. हाँ इक्कड़ने సూర్యోదయ అపార్ట్మెంట్ 404. లేలే అబ్బాయి పేరేనంట. ఫుడ్ ఆర్డర్ ఏమో తెలియదు. అంటే ఫుడ్ కాదు, ఏదో కాఫీ నుంచి ఆర్డర్ పెట్టారు. ఇక్కడే ఇదే కదా నవదీప్. సక్సెస్ఫుల్గా మన దగ్గర ఉండే ఫుడ్ ఆర్డర్ అయితే డెలివరీ చేసాం. ఈ ట్రిప్ అనేది ఇంకా ఎండ్ చేయలేదు, మీకు చూపించడానికి కోసమే ఎండ్ చేయలేదు. ఎండ్ చేస్తా ట్రిప్ అనేది. డ్రాప్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లాట్ నెంబర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కస్టమర్ నేమ్ కనుక్కోండి. కస్టమర్ నేమ్ కరెక్ట్గా ఉంటేనే ఫుడ్ డెలివరీ చేయండి. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే మనం మిస్టేక్ అయ్యి ఈ అపార్ట్మెంట్కి వెళ్ళాల్సింది పక్క అపార్ట్మెంట్కి వెళ్ళి డైరెక్ట్గా 404కి వెళ్ళి ఐటమ్ డెలివరీ చేస్తాం. వాళ్ళు కూడా చక్కగా ఐటమ్ తీసుకుంటారు. డెలివరీ చేసిన తర్వాత కస్టమర్కి ఫుడ్ రాలేదని చెప్పి ఒరిజినల్ కస్టమర్ కంప్లైంట్ పెడుతూ ఉంటారు. అందుకోసమే కస్టమర్కి కాల్ అయినా చేయండి, కన్ఫర్మేషన్ తీసుకోండి, ఓకేనా. అలాగే డెలివరీ కంప్లీట్ చేసేటప్పుడు సిఓడిలో ఉందా ఆన్లైన్ పేమెంట్లో ఉందా చూసుకోండి. సిఓడిలో ఉంటే కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ అయితే కస్టమర్కి ఫుడ్ ఇచ్చేసి ట్రిప్ ఎండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది కాబట్టి నేను అనేది ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ట్రిప్ ఎండ్ చేయాలంటే ఈ బటన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది. కస్టమర్ బిహేవియర్ బట్టి రేటింగ్ ఇవ్వండి. ఈ ట్రిప్లో నాకు 42 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నేను ట్రావెల్ చేసింది అరౌండ్ 7 కిలోమీటర్ ఇక్కడ చూపిస్తుంది. గెట్ నెక్స్ట్ ఆర్డర్. ఆ ఆర్డర్ డెలివరీ చేసిన వెంటనే నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. 29 రూపీస్ ఆర్డర్. ఏంటో ఇది బ్యాచ్ ఆర్డరా ఏమో తెలీదు. పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏంటి అనేది. కొన్నిసార్లు ఎలా అంటే ఒకే రెస్టారెంట్ నుంచి ఎక్కువ ఐటమ్స్ వస్తే ఒకే డెలివరీ పార్ట్నర్కి కాకుండా 2 డెలివరీ పార్ట్నర్స్కి ఆ ఐటమ్స్ అయితే ఇస్తారు. చూద్దాం. 450 మీటర్స్ వెళ్ళి
మీలో ఎవరైనా సరే ఈ జొమాటోలో లేదా స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. ఆ లింక్స్ నుండి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఎలా జాయిన్ అవ్వాలి అనేది గతంలో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని ఈ జొమాటోలో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. ఒక్క జొమాటోనే కాదు, స్విగ్గీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, బ్లింకిట్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, అది కంప్లీట్గా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ బయోలో ఒక లింక్ అయితే ఇచ్చాను. దానిపైన ట్యాప్ చేస్తే డైరెక్ట్గా మన వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఏ యాప్లో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకోండి. జొమాటోలో ఒక డిఫరెంట్ బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేశా. ఏంటో నాకు అర్థం కావట్లేదు. రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ పిక్ చేసుకోవాలా, పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ పిక్ చేసుకోవాలా, నాకేం అర్థం కావట్లే. డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎవరు ఫుడ్ ఇస్తారో అనేది. ఇవాళ వీడియోలో జొమాటోలో వర్క్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే చెప్తాను. రేపటి వీడియోలో జొమాటో రైడర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు, 1000 రూపాయలు రావాలంటే వాళ్ళు ఎంతలా కష్టపడుతూ ఉన్నారు, ఎన్ని గంటలు పని చేస్తే ఆ 1000 రూపాయలు వస్తున్నాయి, ఆ 1000 రూపాయల్లో పెట్రోల్కి ఎంత పోతుంది, ఆయనకి ఎంత మిగులుతుంది అనేది క్లియర్గా ఇంకొక ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఫైనల్గా నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. మైక్ అన్నా ఓకే సారీ, ఓటీపీ ప్లేస్లో స్కానర్ అవుతున్నారు. ఓకే స్కానర్ అన్నారు. నేను ఫోన్పే స్కానర్ అయితే చూపించాను. నాకేం తెలుసు నేనే స్కాన్ చేయాలని చెప్పి. బ్యాక్ ట్యాక్సీ చేసి అలవాటు అయిపోయింది భయ్య. డబ్బులు ఇస్తారేమో నేను అనుకున్నా, కానీ ఫుడ్ పికప్ కోసం స్కానర్ చూపిస్తున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్లీ స్కాన్ చేసి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నా. ఇక్కడ ఒక పర్సన్ అయితే ఫుడ్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ రెస్టారెంట్ కూడా కాదు ఇది. ఏం ఆర్డర్ నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెల్లవారి నుంచి కంటిన్యూస్గా రైడ్లు అయితే కొడుతూనే ఉన్నా. రైడ్స్ వస్తున్నాయి, రైడ్స్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. నాలానే చాలామంది జొమాటో రైడర్స్ జొమాటోలో వర్క్ చేస్తూ తిండి తిప్పలు మానేసి వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇన్సెంటివ్ మిస్ అయిపోతుంది అని చెప్పి. ఎందుకంటే జొమాటోలో ఎర్నింగ్స్ కంటే ఇన్సెంటివ్స్ అమౌంట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఒక 4-5 అవర్స్ వర్క్ చేస్తే 300 రూపాయలు 400 రూపాయలు ఎర్నింగ్స్ వస్తాయి. ఆ ఎర్నింగ్స్ రైడర్స్కి ఏం సరిపోతాయి, అవి సరిపోవు కదా. అందుకోసమనే ఇంకొక 200 రూపాయలు ఇన్సెంటివ్ వస్తే టోటల్గా 4 అవర్స్కి 600 రూపీస్ ఎర్నింగ్స్ వస్తాయని చెప్పి ఇన్సెంటివ్స్ మీద టార్గెట్ పెడుతూ ఉంటారు. ఈ ఇన్సెంటివ్స్ కూడా మిట్ట మధ్యాహ్నం ఇస్తూ ఉంటారు, లేదా హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో 7 నుంచి 9 ఈ టైంలో ఇస్తూ ఉంటారు భయ ఇన్సెంటివ్ అమౌంట్ కూడా. జొమాటో भंडारी प्लस भंडारी आपको चाहिए हाँ जी ओके. సక్సెస్ఫుల్గా మన దగ్గర ఉండే ఫుడ్ అయితే డెలివరీ చేసాం. ఈ ట్రిప్లో నాకు 30 రూపీస్ అయితే వచ్చాయి. ఆ రైడ్ ఫ్రీ చేసిన వెంటనే ఇంకొక 50 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్ చూపిస్తుంది. రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ పిక్ చేసుకుందాము. ఈ 2 ఫుడ్ ప్యాకెట్లు తీసుకోవడానికి దాదాపు ఇక్కడ 20 నిమిషాల టైం అయితే వేస్ట్ అయింది. ఫుడ్ అయితే రెడీగా లేదు. ఫుడ్ రెడీ అవ్వడానికి ప్రిపరేషన్ అవ్వడానికి 20 మినిట్స్ టైం అయితే తీసుకున్నారు. నాకు చాలా కోపం వచ్చింది. యాక్చువల్లీ గోప్రోలో వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది అని అనుకున్నా, బట్ గోప్రోలో వీడియో అయితే రికార్డ్ అవ్వట్లేదు. లాస్ట్లో చూసాను, అరే రికార్డ్ అవ్వట్లేదా అని చెప్పి మళ్ళీ అప్పుడైతే స్టార్ట్ చేశాను. ఈ రెస్టారెంట్లో 20 నిమిషాల టైం అయితే వేస్ట్ అయింది. నా ఒక్కడికే కాదు, జొమాటో స్విగ్గీ ఈ ఫుడ్ డెలివరీలో పనిచేసే ప్రతి రైడర్ ప్రాబ్లం ఇదే. రెస్టారెంట్ల దగ్గరే చాలా ఎక్కువ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. పిచ్చి కుక్కల రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే కస్టమర్ ఫోన్ చేసి అన్న నాకు ఆకలిస్తుంది అన్న ఫుడ్ తీసుకురా అన్న అని చెప్పి నా మీద ఫైర్ అవుతున్నాడు. నేను ఆ కస్టమర్కి చెప్పిన, సార్ ఫుడ్ ఇక్కడ రెస్టారెంట్ వాళ్ళు ఇవ్వట్లేదు సార్, నేను ఇక్కడ వెయిట్ చేస్తానంటే అతను అసలు వినిపించుకోవట్లేదు. వినిపించుకోకుండా ఫుడ్ రెడీగా ఉంది భయ్య, నాకు నోటిఫికేషన్ వచ్చింది నా యాప్లో ఫుడ్ రెడీగా ఉంది అన్నట్టు, మీరు మాత్రం ఫుడ్ పిక్ చేసుకోవట్లేదు అని చెప్పి నా మీద ఫైర్ అవుతూ ఉన్నారు. ఈ కస్టమర్స్కి అర్థం కాదు, ఈ రెస్టారెంట్ వాళ్ళకి అర్థం కాదు. మధ్యలో నలిగిపోయేది రైడర్సే. ఒక డెలివరీ పార్ట్నర్ రెస్టారెంట్ దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు, ఈ ట్రాఫిక్లో ఎన్ని రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో ఇవేవి కూడా కస్టమర్స్కి అర్థం కాదు. మేము ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇంటి వరకు ఫుడ్ తీసుకెళ్తే మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మమ్మల్ని ఇంకా తిడుతూ ఉంటారు, కరెక్ట్ టైం ఫుడ్ తీసుకురాలేదు అని చెప్పి. ఇలాంటి కస్టమర్స్ని ఏమనాలో మీరే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ కస్టమర్స్ ఇలానే ఉంటారు, కొంతమంది కస్టమర్స్ ఇలా ఉంటారు. ఇంతకుముందు మనం యాక్సెప్ట్ చేసిన ఆర్డర్ వచ్చరికి బ్యాచ్ ఆర్డర్స్, అంటే ఒకే రెస్టారెంట్లో 2 ఫుడ్స్ అయితే పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే లొకేషన్కి వెళ్ళిన తర్వాత, రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత రీచ్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు कहाँ पर है ठीक है बताइए. కస్టమర్ వచ్చిండు, దాని గురించి మీకు చెప్తాను క్లియర్గా.
हाँ रुको रुको आ रहा हूँ। आपको ऑर्डर आइटम चिकन शवरमा है ना? चिकन शवरमा ग्रैंड होटल है ना? हाँ वो ग्रैंड होटल का है। थैंक यू भैया। కస్టమర్ సరికి నా దగ్గర ఉండే ఫుడ్ అయితే డెలివరీ చేశాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఎండ్ చేసిన తర్వాత సెకండ్ పికప్ లొకేషన్ అయితే మనకు కనిపిస్తుంది. నావిగేషన్ చూద్దాం ఎంత దూరం ఉందనేది. 3.6 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. యాక్చువల్లీ చెప్పాను కదా, ఇంతకుముందు ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. అది బ్యాచ్ ఆర్డర్, అంటే రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత చెప్పలేను భయ్యా, తర్వాత చెప్తాను. దీని నుంచి క్లియర్గా తీసుకుంది. ఆగిందా? ఓకే. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఈ బ్యాచ్ ఆర్డర్ గురించి తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను. బ్యాచ్ ఆర్డర్ అంటే ఏం లేదు భయ్యా, ఒకే రైడర్కి 2 ఆర్డర్స్ అయితే వస్తాయి. ఒకటి ఒకే రెస్టారెంట్లో 2 ఫుడ్లు పిక్ చేసుకోవాలి, లేదా 2 డిఫరెంట్ రెస్టారెంట్కి వెళ్ళి 2 ఫుడ్స్ అయితే పిక్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ 2 ఫుడ్ ఆర్డర్స్ ఒకే కస్టమర్స్కి ఇవ్వాలి, కొన్నిసార్లు ఈ 2 ఫుడ్ ఆర్డర్స్ అనేవి డిఫరెంట్ కస్టమర్స్కి అయితే ఇవ్వాలి. రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఐటమ్ ఫుడ్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ చేసినంత వరకు ఆర్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఆర్డర్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసి ఆ ఆర్డర్స్ అనేవి డెలివరీ చేయండి. వీళ్ళ ఆర్డర్ వాళ్ళకి, వాళ్ళ ఆర్డర్ వీళ్ళకి ఇచ్చారంటే మళ్ళీ మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు తప్పుగా ఆర్డర్స్ని డెలివరీ చేస్తే కస్టమర్స్ మీ పైన కంప్లైంట్ పెడితే మీ ఐడి బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్పేట డ్రాప్ పాయింట్కి వచ్చాను, కనపడట్లేదు. ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది, బిఎన్ రెడ్డి రెసిడెన్సీ అని చెప్పి చూపిస్తుంది. ముందైతే రీచ్ డ్రాప్ అని ఇలా రైట్కి స్వైప్ చేద్దాం, కస్టమర్కి కాల్ చేద్దాం. ఎందుకంటే బిల్డింగ్ అపార్ట్మెంట్ కనపడలేదు కాబట్టి. ఇది ఆన్లైన్ పేమెంట్ కాదు, క్యాష్ ఆన్ డెలివరీ. కస్టమర్ దగ్గర మర్చిపోకుండా అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. हेलो हेलो हाँ भैया आ गए क्या लोकेशन पे? हाँ लोकेशन पे आ गया ना. अपार्टमेंट नाम इधर नहीं दिख रहा है ना जी, बी एन रेसिडेंसी बोल के. इधर मैं रेड्डी रेसिडेंसी। निर्मला निलयम है ना, इधर है मैं. हाँ उसके राइट साइड में येलो कलर बिल्डिंग है ना? इसका राइट में हाँ येलो कलर बिल्डिंग है. हाँ उस पे आ जाओ 3rd फ्लोर पे. మొత్తానికి కస్టమర్కి కాల్ చేస్తే తనైతే చెప్పారు పక్క బిల్డింగ్ అని చెప్పి. ఇంత పెద్ద బిల్డింగ్కి లిఫ్ట్ కూడా లేదు భయ్యా. 3 ఫ్లోర్లు నడుచుకుంటూ ఇక్కడికైతే వచ్చాను. ఫైనల్లీ కస్టమర్ సార్ అయితే ఒక్క మెట్టు కిందే దిగారు. ఫుడ్ అయితే డెలివరీ చేశాను. ఇది క్యాష్ ఆన్ డెలివరీ, ఆన్లైన్ పేమెంట్ అయితే కాదు. సో ఆన్లైన్ పేమెంట్ కాకపోయినా సరే మనం ఆన్లైన్ పేమెంట్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. జొమాటోలో క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్కి పేమెంట్ రిసీవ్ చేసుకుంటే డైరెక్ట్గా వీళ్ళు జొమాటో వాళ్ళకే అమౌంట్ అయితే పే చేసేస్తారు. కొంతమంది కస్టమర్స్ క్యాష్ అయితే ఇస్తూ ఉంటారు. క్యాష్ కలెక్ట్ చేసిన ట్రిప్ అనేది ఎండ్ చేసింది. ఫ్లోటింగ్ క్యాష్ అనేది నిండిపోతుంది. తర్వాత ఆ ఫ్లోటింగ్ క్యాష్ మనం డిపాజిట్ చేసుకోవచ్చు. ఆర్డర్ డెలివరీ చేసానో లేదో, నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. 27 రూపీస్ ఏమో చూపించింది. వెళ్ళిపోదాం. పికప్ లొకేషన్ ఎక్కడ అంటే బావర్చి రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో జల్దీ ఫుడ్ ఇవ్వరు, చాలామంది క్రౌడ్ అయితే ఉంటుంది. మరిచిపోయాను భయ్యా, మెట్ల మీద పైకి వెళ్ళి కింద వరకు వచ్చేసరికి. ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ రావద్దు అనుకున్నానో అదే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ అయితే పడింది. బావర్చి రెస్టారెంట్. ఈ బావర్చి రెస్టారెంట్కి ఎందుకు అంత క్రేజో నాకు తెలీదు. కస్టమర్స్ అందరూ కూడా ఎక్కువగా ఈ బావర్చి నుంచే బుక్ చేసుకుంటారు. ఈ రెస్టారెంట్ దగ్గర హెవీ డెలివరీ పార్ట్నర్స్ అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ ఫుడ్ టోకెన్ దొరకాలంటే 15 నిమిషాలు వేస్ట్ అవుతుంది. అలాగే ఫుడ్ ఐటెం దొరకాలన్నా 10-15 నిమిషాలు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పడద్దు అని చెప్పి ప్రతి జొమాటో స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే అంత హెవీ రష్గా ఉంటుంది కాబట్టి. ఫైనల్లీ టోకెన్ ఇచ్చాను. ఇక్కడైతే ఫుడ్ రెడీగా ఉంటే ఫుడ్ ఇచ్చేస్తారు. అమ్మయ్య, నా అదృష్టం బాగుంది. ఫుడ్ రెడీగా ఉంది. ఫుడ్ అయితే ఇచ్చేసారు. ఫుడ్ పిక్ చేసుకున్న వెంటనే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. బట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ లేదు కాబట్టి మన దగ్గర ఉండే పార్సల్కి ఒక ఫోటో తీసి మనం అప్లోడ్ చేద్దాం. అలా అప్లోడ్ చేసినా సరే ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా నీట్గా ప్యాకేజ్ మొత్తం పడేలా ఒక ఫోటో అయితే తీసుకోండి.
ఫోటో తీసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి, ట్రిప్ అనేది స్టార్ట్ చేయండి. ఈ బావర్చిలో బిర్యానీ ఐటమ్ వేగంగానే దొరికేస్తుంది. బట్ చికెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, చికెన్ తందూరి, చికెన్ 65, ఇక చికెన్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవైతే వేగంగా ఎవరు ఈ బావర్చి రెస్టారెంట్ గురించి జొమాటోలో, స్విగ్గీలో పనిచేసే ప్రతి రైడర్స్కి తెలుసు. ఇకపోతే నేను వర్క్ చేస్తున్న జోన్ వచ్చేసరికి హిమాయత్ నగర్ జోన్. ఈ జోన్లో ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయని ఈ జోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఈ జోన్ కాకుండా బంజారాయిల్స్, గచ్చిబౌలి, కుక్కట్పల్లి ఈ జోన్లో కూడా ఎక్కువగానే ఆర్డర్స్ అయితే వస్తాయి. ఇకపోతే ఈరోజు మనం ఫుడ్ డెలివరీకి యమహా ఎంటీ వెహికల్ అయితే తీసుకొచ్చాం. ఈ వెహికల్ అయితే అస్సలు నాకైతే కంఫర్టబుల్గా అయితే అనిపించట్లేదు. ఎందుకంటే వెనకాల బ్యాగ్ పెట్టుకుందామంటే బ్యాగ్కి అవ్వట్లేదు, పెట్రోల్ ట్యాంక్ మీద ఫుడ్ పెట్టుకుంటూ వెళ్ళిపోదామంటే పెట్రోల్ ట్యాంక్ మీద కవర్ అనేది ఉండట్లేదు, కింద పడిపోతుంది. సరేలే హ్యాండిల్ పెట్టుకుని వెళ్ళిపోదామంటే వెయిట్కి కవర్ ఎక్కడ చినిగిపోద్ది అని చెప్పి నా భయం నాకు. ఒకవేళ వెళ్ళే టైంలో ఫుడ్ డ్యామేజ్ అయినా, ఫుడ్ కింద పడిపోయి ఖరాబ్ అయినా మొత్తం రెస్పాన్సిబిలిటీ డెలివరీ పార్ట్నర్దే ఉంటుంది. అందుకోసమే నా భయం నాది. నెక్స్ట్ మైలేజ్. ఈ వెహికల్ మైలేజ్ 45 అయితే వస్తుంది. ఈ బైక్ పరంగా అయితే బెస్ట్ మైలేజే వస్తుంది. కానీ ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్కి ఈ మైలేజ్తో సర్వే అవ్వాలంటే చాలా కష్టం. బిలో 125cc వెహికల్తో బైక్ ట్యాక్సీ కానీ ఈ ఫుడ్ డెలివరీ కానీ చేసుకుంటే మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకొస్తే వచ్చే ఎర్నింగ్స్లో సగం అమౌంట్ పెట్రోల్కే పోతుంది, ఇక సగం అమౌంట్ మనకేం మిగులుతుంది. అన్నా నువ్వు చెప్పింది కరెక్టే అన్న. నేను ఈ ఫుడ్ డెలివరీలో రెగ్యులర్గా డైలీ వచ్చి పనిచేయనున్నా. నాకు కొన్ని ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఈఎంఐ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి వారంలో ఒక 2 రోజులు వస్తానన్నా, చేసి వెళ్ళిపోతాను అనుకునే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, 8 to 10 అవర్స్ వర్క్ చేస్తే 1200 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇన్సెంటివ్స్ని కలిపి అందులో 400 పెట్రోల్ పోయినా మీకు 800 రూపాయలు ఎర్నింగ్స్ మిగిలే అవకాశం అయితే ఉంది. ఇది అన్నపూర్ణేశ్వరి బాయ్స్ హాస్టల్ ఉంది కదా, ఇదే కదా? అదే సార్ ఈ గేట్ దగ్గర ఉన్నా సార్, వచ్చేయండి సార్. అయితే ఇది యాక్చువల్లీ బాయ్స్ హాస్టల్. సో హాస్టల్స్ వచ్చేటప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి మనకు పర్మిషన్ అయితే ఇవ్వరు. అందుకోసమే బయటే ఉండి కస్టమర్కి కాల్ చేస్తే కస్టమర్ వచ్చి ఫుడ్ని కలెక్ట్ చేసుకుంటారు. సో కొంతమంది కస్టమర్లు రమ్మంటారు, కానీ మోస్ట్లీ మనకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉండదు. ఆర్డర్ డెలివరీ చేసాను. ఆర్డర్ డెలివరీ చేసిన వెంటనే ఇంకొక 50 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. ఎక్కడి నుంచి అయితే ఇంతకుముందు ఆర్డర్ పడిందో అదే రెస్టారెంట్కి వెళ్ళి మళ్ళీ ఫుడ్ అయితే పిక్ చేసుకోవాలి. బావర్చి నుంచి నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. డైరెక్ట్ బావర్చి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ పిక్ చేసుకుందాము. ఫైనల్లీ నేను బావర్చి రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. రెస్టారెంట్ దగ్గర చూడండి ఎంతమంది డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారో. వీళ్ళని చూస్తే సగం కళ్ళు తిరుగుతుంటాయి. శని ఆదివారాల్లో అయితే ఈ లైన్ కాస్త ఇంకా పెద్దగా అయిపోతుంది. కనీసం 100 మంది అయినా లైన్లో ఉంటారు. బాహుబలి మూవీ టికెట్స్కైనా సరే ఇంత పెద్ద లైన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం హెవీ లైన్ అయితే ఉంటుంది. ఈ లైన్ చూస్తే కింద చుచ్చు పడుతూ ఉంటుంది. రీచ్డ్ పికప్ లొకేషన్ అని ఇలా రైట్కి స్వైప్ చేసిన వెంటనే ఫుడ్ రెడీ అని చెప్పి మనకైతే నోటిఫికేషన్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఆర్డర్ డీటెయిల్స్ కూడా వచ్చాయి. ఇక్కడ టోకెన్ రావాలంటే అట్లీస్ట్ 10 minutes అయితే వెయిట్ చేయాలి ఈ క్యూలో. చూద్దాం, 10 minutes వెయిట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను బావర్చి రెస్టారెంట్లో డెలివరీ పార్ట్నర్స్ ఎన్ని రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అనేది. ఈ బావర్చి రెస్టారెంట్ని నెగిటివ్ చేయడం నా ఉద్దేశం కాదు. మా డెలివరీ పార్ట్నర్స్ ఒక రోజులో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, రెస్టారెంట్ల దగ్గర ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అనేది చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. ఈ క్యూలో 5 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. 5 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నాకైతే టోకెన్ దొరికింది. ఈ టోకెన్ పట్టుకుని వెళ్ళి లోపల ఇచ్చేస్తే ఆ కౌంటర్లో వాళ్ళైతే మనకి మెటీరియల్ అయితే ఇస్తారు, ఫుడ్ మెటీరియల్స్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న కౌంటర్కి వెళ్ళి మన టోకెన్ ఇచ్చేసి ఫుడ్ అయితే పిక్ చేసుకుందాం. ఇక్కడ ఓన్లీ చికెన్ ఐటమ్స్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ బిర్యానీ ఇలాంటి ఐటమ్స్ అయితే పక్కన ఇంకొక కౌంటర్ అయితే ఉంటుంది. ఆ కౌంటర్కి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చావు చూపిస్తారు భయ్యా వీళ్ళైతే. నా అదృష్టం బాగుంది, నాకు కాదా? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. నాకే అనుకున్నా భయ్యా ఫుడ్. నేను అనుకున్నా అదే ఏంట్రా ఇంత వేగంగా ఫుడ్ ఇచ్చేస్తారా ఈ రెస్టారెంట్లో అని చెప్పి. కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత రైడర్ కనీసం 10-15 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే. వీకెండ్ వస్తే, శని ఆదివారం వస్తే కనీసం 20 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ వెయిట్ చేయడానికి అసలు జాగా కూడా ఉండదు. ఫైనల్లీ ఫుడ్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ ఫుడ్ని డెలివరీ చేసిన తర్వాత మీకైతే కలుస్తాను. ఇప్పటికే వీడియో బాగా లెంత్ అయిపోయింది కాబట్టి సక్సెస్ఫుల్గా ఫుడ్ అయితే డెలివరీ చేసేసాను. యాక్చువల్లీ నా జోన్ వచ్చరికి హిమాయత్ నగర్ జోన్. నేనున్నది ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉండే వెస్ట్ మేడపల్లి దగ్గర అయితే ఉన్నాను. ఈ ఏరియాలో ఆర్డర్స్ రావట్లేదని చెప్పి ఎక్స్ట్రా 10 రూపీస్ అయితే ఇచ్చారు రిటర్న్ బ్యాక్ టు జోన్కి వెళ్ళడం కోసం. ఇక్కడ నుండి మన జోన్కి 4 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. 4 కిలోమీటర్ వెళ్ళి మన జోన్లో ఉంటేనే మనకి ఆర్డర్ అయితే వస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా జోన్కి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ అయితే జొమాటోలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటివరకు ఎంత ఎర్నింగ్ చేశాను అనేది ఇంకా సేపట్లో చెప్తాను. ఎందుకంటే టోటల్గా 4 hours అయితే అయిపోతుంది. ఈ 4 hours ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామనేది నెక్స్ట్ ఒక ఆర్డర్ ఫినిష్ చేశాక చెప్తాను.
ఫైనల్గా ఎర్నింగ్ చూపించే టైం అయితే వచ్చేసింది. టోటల్గా నేను 15 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను ఈ జొమాటోలో. లాగిన్ టైం వచ్చేసరికి 6 గంటల 37 నిమిషాలు లాగిన్లో ఉన్నాను. ఈ 6.5 అవర్స్ లాగిన్లో ఉంటే నాకు ఈ జొమాటోలో 538 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. బట్ నాకు రియల్గా రావాల్సిన ఎర్నింగ్స్ వచ్చేసరికి 800 రూపాయల ఎర్నింగ్స్ అయితే రావాలి. అంటే నేను చేసిన ఎర్నింగ్స్ 538 రూపాయలే. కానీ నాకు ఇన్సెంటివ్ అమౌంట్ 270 రూపాయలు అయితే యాడ్ అవ్వాలి. కానీ ఒక మిస్టేక్ వల్ల ఈ 270 రూపాయలు అనేది యాడ్ అవ్వలేదు. జొమాటో కస్టమర్ కేర్కి కాల్ చేశాను. అట్ ది సేమ్ టైం టికెట్ కూడా రైట్ చేశాను. అలాగే నా జోన్లో ఎవరైతే టీఎల్ ఉంటారో ఆ టీఎల్తో కూడా క్లియర్గా మాట్లాడాను. 2-3 డేస్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మీ ఇన్సెంటివ్ అమౌంట్ మీకు యాడ్ అవుతుందని వీళ్ళైతే చెప్పారు. అసలు ఇన్సెంటివ్ అమౌంట్ ఎందుకు యాడ్ అవ్వలేదు, మిస్టేక్ నేను చేశానా వాళ్ళే మిస్టేక్ చేశారా అనేది క్లియర్గా ఈ వీడియోలోనే చెప్దాం అనుకున్నా. బట్ వీడియో లెంత్ ఎక్కువగా పెరిగిపోతుంది అని చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేస్తాను. నేను చేసే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసుకోండి.